ఇక్కడ అలా కాదు కదా. మీకోసం నేను రాకపోతే కష్టం కదా. ఓకే స్నేహ గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి కాబట్టే నేను వెళ్తున్నాను. లేదంటే ఈరోజు మొత్తం నేను ఇక్కడే ఉండిపోయేవాణ్ణి. అంత ఫ్రీగా ఉన్నాను, నో బిజీ. ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ చేస్తాను. ఓకే బాయ్, వెళ్ళొస్తానండి. అలాగే బాబు. ఒక్క నిమిషం, నా పెన్. ఆంటీ, స్నేహ గారి మనసులో ఎవరున్నారో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తాను, అంతవరకు నన్ను అడగద్దు అని అంటోంది. ఆంటీ, మీకేమైనా తెలిసిందా? తన మనసులో ఉన్నది ఎవరై ఉంటారు? నువ్వే బాబు. ఏంటండి మీరనేది? అది నువ్వే కనుక్కోగలవని అంటున్నాను బాబు. ఎందుకంటే తను నాకు ఏది చెప్పదు. తనేదైనా చెప్పాలన్నా గాని అది మీతో చెప్తేనే సమస్యకి సరైన పరిష్కారం దొరుకుతుంది కదా బాబు. కరెక్టే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, పరిష్కారం తప్పకుండా వస్తుంది. స్నేహ మనసులో ఉన్నదెవరో అతనితోనే పెళ్ళవుతుంది. మీకు నేను మాటిస్తున్నాను. మాటిచ్చావు బాబు, నాకు అదే నమ్మకం. వస్తాను. అలాగే. అమ్మా, ఆ? టైం అయిపోతుంది, మేము బయలుదేరుతాం. అక్కడ నారాయణమూర్తి గారు కూడా ఈ పాటకు వచ్చేసి ఉంటారు. ఓకే. నేను ఇంకా లేట్ చేస్తే బాగోదు. ఓకే ఓకే. ఇలా నా కోడలతో ఉంటే నాకు టైమే తెలియకుండా పోతుందిరా. కావేరి, మీరు క్షేమంగా వెళ్ళిరండి, సరేనా? బయలుదేరండి. సరే అమ్మా. కావేరి, క్షేమంగా వెళ్ళి లాభంగా సంతోషంగా తిరిగిరండి. సరే అత్తయ్య, వెళ్తున్నాను. అయ్యో, వెళుతున్నాను అనకమ్మా, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తానత్తయ్య. మంచిదమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. క్షమించండి బోనమ్మ, ఈ మాట తిరిగి ఈ గడపలో అడుగు పెట్టలేను అనే మాట మీతో ఇలా కాక ఇంకెలా చెప్పగలను? భువనా, దేవుడు దయచూపాడే, చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, దేవుడు దయచూపినా ఈ రోజు మన ఇంట్లో ఇంత ఆనందానికి కారణం మాత్రం ఖచ్చితంగా నారాయణమూర్తి గారే అత్తయ్య. ఆయన అక్కడ ఆ ప్రోగ్రాం అరేంజ్ చేయటం మూలంగానే ఇక్కడ మన ఇంట్లో ఈ సంబరం జరిగింది. అవునే భువనా, మూర్తిగారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. అమ్మా భువనేశ్వరి, చెప్పమ్మా. మూర్తిగారు, ఈరోజు మీ వల్ల మేమంతా మా గుండె నిండా సంతోషాన్ని పొందగలిగాం. మా కొడుకు కోడలు ప్రేమగా కలిసిపోయి ఇంట్లో వెలుగుని తీసుకొచ్చారు. ఇదంతా మీ వల్లే మూర్తిగారు, మీ వల్లే.
మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో కూడా మాకు తెలియడం లేదు. అమ్మా భువనేశ్వరి, కృతజ్ఞతలు ఇవన్నీ నాకెందుకమ్మా? నేను మీలాగే ఆలోచించాను. పిల్లల సంతోషం పని ఒత్తిడి వల్ల దూరం అవుతుంటే నాకు కూడా కొంచెం కష్టంగా అనిపించి వాళ్ళిద్దరినీ ఏకాంతంగా ఒక్కటి చేయటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. నిజానికి అక్కడ విత్తనాలు నాటే కార్యక్రమం అనేది నాకేమీ సెంటిమెంట్ కాదమ్మా. వారిద్దరి సంతోషం కోసమే ఆ మాట చెప్పి ఆ ఫామ్ హౌస్ ప్రోగ్రాన్ని అరేంజ్ చేశాను. చాలా చాలా థ్యాంక్స్ మూర్తి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా వాళ్ళని దగ్గర చెయ్యాలోనే ఆందోళన పడుతుంటే మాకు చక్కని పరిష్కారాన్ని చూపించారు. ఏదోలేమ్మా, నా వల్ల ఇంది నేను చేశాను. ఇంక మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారంటే ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుంది. వాళ్ల కోసం ఫామ్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేయించానమ్మా. ఈ రాత్రితో వాళ్ల జీవితం కొత్తగా మొదలవుతుంది. ఆ ప్రయాణం సంతోషంగా జీవితాంతం కొనసాగుతుంది. అలాగే మూర్తి గారు, అలాగే. పదమ్మా. ఓరి దేవుడో, ఆ ముసలాయన విత్తనం నాటే ప్రోగ్రాం అని చెప్పి పెద్ద ప్లానింగే చేశాడు. వెంటనే యమజా మేడంకి చెప్పకపోతే అక్కడ విత్తనాలు మొలకెత్తి మహావృక్షాలైపోయేలా ఉన్నాయి. చెప్పు చిత్ర. నేను ఆల్రెడీ మీతో చెప్తూనే ఉన్నాను కదా, ఆ అర్జున్ కావేరీలు ఒకటవటానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగిపోతున్నాయి. కానీ మీరేమో రిలాక్స్ బేబీ అంటూ చాలా కూల్గా నన్ను కన్విన్స్ చేసేస్తున్నారు. యమజా మేడం, కాస్త నేను చెప్పేది ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అసలు ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్తాను, ఒకసారి వినండి. వాళ్ల కోసం ఫామ్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేయించానమ్మా. ఈ రాత్రితో వాళ్ల జీవితం కొత్తగా మొదలవుతుంది. ఆ ప్రయాణం సంతోషంగా జీవితాంతం కొనసాగుతుంది. యమజా మేడం, ఆ కావేరీ కోడలిగా ఈ గడపలో అడుగు పెట్టడమే కాదు, ఈ రోజు వీళ్ళు వెళ్లే ఫామ్ హౌస్ లోనే అర్జున్ కావేరీల ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ని కూడా ఫిక్స్ చేశారు. అక్కడ అన్ని అరేంజ్మెంట్లు ఆ నారాయణమూర్తి గారే రెడీ చేశారంట. ఇంక వీళ్ళు అక్కడికి వెళ్లి పర్ఫార్మెన్స్ చేయటమే బ్యాలెన్స్. యమజా మేడం, వాళ్ళు గాని ఆ రిసార్ట్కి గాని వెళ్లి ఆ కార్యక్రమం గాని జరిగిపోయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఈ ఫ్యామిలీని ఏం చేయలేరు. వాళ్ళిద్దరిని ఎలా అయినా విడదీయాలి. భువనేశ్వరి కుటుంబంలో సంతోషం లేకుండా చెయ్యాలనే కదా మీరు ఇండియాకొచ్చింది.